యుక్త వయసులో ఉన్న బాలికల మహిళల ఉజ్వల భవిష్యత్తుకు కిషోరి వికాస కార్యక్రమం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని శిక్షణ కార్యక్రమం ద్వారా రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన కల్పించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శనివారం స్థానిక ప్రకాష్ నగర్ ధర్మచర కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి కిషోరి వికాసం జిల్లా స్థాయి శిక్షకుల శిక్షణ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, కలెక్టర్ పి ప్రశాంతి, జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఇతర అధికారులు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొంతకాలంగా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా మన కలెక్టర్ మేడం అండ్ జడ్జి మేడం ఇద్దరు కూడా మహిళలు అవ్వడం వల్ల, అలాగే ఐసిడిఎస్ మేడం కూడా మహిళ అవ్వడం వల్ల దీనికి మరింత ప్రత్యేకంగా దీన్ని తీసుకొని మన జిల్లాలో ఈ కిషోరి వికాసం అంటే టీనేజ్ ఉన్నటువంటి అమ్మాయిలకి వాళ్ళ భవిష్యత్తుని ప్రాపర్గా నిర్దేశించుకోవడానికి అలాగే వాళ్ళ సొసైటీలో మరింత బాగా జీవనం సాగించడానికి కావాల్సినటువంటి సపోర్ట్ సిస్టమ్స్ అన్ని మనము ఇవ్వడానికి కావాల్సిన నాలెడ్జ్ ఇస్తాం. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఐ హోప్. సో దీంట్లో భాగంగా అన్నిటికీ ఈ వికాసానికి అడ్డుకట్ట ఎవరంటే మేలే సొసైటీలో. నోబడీ ఈజ్ దేర్. చాలామంది మేము కలెక్టర్ మేడం డైరెక్షన్స్లో ఈ మధ్యన జిల్లాలో మహిళా రక్షక అనే ఫోర్స్ పెట్టాం మేడం. సో దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ వర్క్. సో వాళ్ళు మొత్తం జిల్లా అంతా తిరుగుతున్నారు. ఎక్కడైనా వెరీ రెస్పాన్సివ్, అంటే ఏదైనా కాల్ వస్తే ఇమీడియట్గా డిస్ట్రెస్ కాల్ వస్తే వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళని సేవ్ చేయడము. చాలా మందిని అసలు ఒక్కొక్క స్టోరీ వింటే ఇట్ ఈస్ వెరీ ప్యాథటిక్, బట్ స్టిల్ ద టీమ్ ఈజ్ వర్కింగ్ విత్ లిమిటెడ్ రిసోర్సెస్. ఇది మండల్ లెవెల్లో ఒక టీమ్ ఇలా ఉంటే విత్ ఆల్ డిపార్ట్మెంట్స్, వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎ డిస్ట్రెస్ కాల్ ఇమీడియట్గా వెళ్ళి అటెండ్ అయ్యేటటువంటి వ్యవస్థ, పోలీస్, ఐసిడిఎస్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్ అంతా కలిపి ఇంక్లూడింగ్ లీగల్ సపోర్ట్ కానీ ఉన్నట్టయితే that will help the conditions of woman living and girl living. చాలా మేడం మా దగ్గర ఒక్కొక్క స్టోరీ వింటే, నిన్న కూడా బెంగళూరు నుంచి ఒక లేడీ, ఒక గర్ల్ బీటెక్ చదువుతుంది. ఆమె షీ వాంట్స్ టు లివ్ ఇండిపెండెంట్లీ అండ్ నేను చదువుకున్నాను సార్ బీటెక్, బట్ మై ఫ్యామిలీ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ సపోర్టింగ్. దెన్ ఫ్యామిలీ ఏమో ఇంకోలాగా హెచ్ఆర్ మేనేజర్కి ఫోన్ చేసి అతన్ని బెదిరించడం, నువ్వు అమ్మాయికి ఎందుకు ఉద్యోగం ఇచ్చావు. సో ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నది. మన తప్పు ఒప్పు ఒక 20 to 30% ఆఫ్ మేల్ పీపులే దీనికి ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. సో వారికి ఎక్కువ అవేర్నెస్ మనం కల్పించాలి విలేజ్లో కూడా. బాబు, స్త్రీ అంటే ఇది, ఆ భద్రతా భావన ఇవ్వగలిగేది మేల్ పర్సనే. ఆయన ఇవ్వలేకపోతే ఆల్వేస్ ద కండిషన్స్ ఇన్ ద హౌస్ యాజ్ వెల్ యాజ్ సొసైటీ చాలా ప్యాథటిక్ ఉంటాయి. కాబట్టి మనం ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ఐ విల్ ఇంక్లూడ్ మై పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో. కాబట్టి ఫ్రెండ్స్ ఉంటారు, కలిసి హ్యాపీగా స్పెండ్ చేస్తారు, ఫొటోస్ దిగుతారు, ఇట్ ఈస్ ఓకే. అది చేయండి. అట్ ద సేమ్ టైం మీరేం చేయాలి అనేది కూడా హార్ట్ఫుల్గా ఇక్కడ ఒక రెస్పాన్సిబిలిటీ లాగా తీసుకుని వెళ్ళి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మేడం కూడా మీకు ఇచ్చిన ట్రైనింగ్కి అది బెటర్గా ఉపయోగపడింది అని చెప్పి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. మాకు కూడా ఈ టీనేజ్ గర్ల్స్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి మేము ఈ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్కి, మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్కి పిలిచినప్పుడు ఒక మీటింగ్ లాంటిది పెట్టాము. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది ఎలా ఉంటుంది, పిల్లలకి ఆ టీనేజ్లో ఉండే వాళ్ళకి ఏ టచ్ ఏంటి, ఒక ఫాదర్లీ టచ్ ఏంటి, ఫ్రెండ్ టచ్ చేస్తే ఎలా ఉంటుంది, అలాగే ఎవరైనా వేరే ఇంటెన్షన్తో టచ్, బ్యాడ్ టచ్ అనేది ఎలా ఉంటుంది అనేటి విషయాలు కూడా ఈ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ వారికి తెలుసు. వాళ్ళు మీకు చెప్పి ఆ పిల్లలకు కూడా ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, మనకి కాన్స్టిట్యూషన్, మనం ఈ విధంగా ఈరోజు స్వేచ్ఛగా మాట్లాడటం కానీ, పని చేసుకోవడం కానీ, వర్క్ విషయంలో, జాబ్స్ విషయంలో అన్నీ చేస్తున్నామంటే మనకు ఆ రైట్స్ అన్ని కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగం ప్రకారం వచ్చాయి. రాజ్యాంగంలో ఉన్న హక్కులే కాకుండా దానిలో రెస్పాన్సిబిలిటీస్ కూడా పిల్లలకి చెప్పాలి. ఫండమెంటల్ రైట్స్తో పాటుగా ఫండమెంటల్ డ్యూటీస్ చెప్పాలి. మనం నేషనల్ యాంథమ్ పట్ల మనము
ప్యాట్రియాటిజం చూపించాలి. అలాగే వనరుల పట్ల కానివ్వండి, రీసోర్సెస్ పట్ల కానివ్వండి, మనం రెస్పాన్సిబిలిటీగా దాన్ని ట్రీట్ చేయాలని చెప్పాలి. ఈరోజు మాకు ఈ మీటింగ్ పెట్టి మమ్మల్ని కూడా కోఆర్డినేట్ చేసుకుని మేము కూడా మా స్కీమ్స్లో ఉంటాయి అని చెప్పి మీకు కాస్త అవగాహన కల్పించే విధంగా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేడంకి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీ అందరూ కూడా మేము ఈ విలేజెస్కి వెళ్ళినప్పుడు విలేజ్ వాలంటీర్స్ కానీ వాళ్ళకి చెప్పినప్పుడు ఏదైనా లీగల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే కనుక జిల్లాకి ఒకటి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉంటుంది. అలా కాకుండా మండల్ లెవెల్స్లో కోర్టు ఉన్న ప్రతి దగ్గర కూడా మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళ పేపర్ మీద ఏదైనా కానీ వాళ్ళ ప్రాబ్లం రాసి ఇస్తే డెఫినెట్గా దాన్ని సొల్యూషన్ మేము చేయగలిగింది మేము చేస్తాము. ఇంక్లూడింగ్ రేషన్ కార్డ్స్ కానివ్వండి, అవన్నీ స్పందన కార్యక్రమంలో ఎవరి మండే ఐ థింక్ స్పందన అని పేరు మార్చినట్లున్నారు ఇప్పుడు. అక్కడ ఆ రిలేటెడ్ ఇష్యూస్ మీద రిసీవ్ చేసుకుని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అక్కడ లా రిలేటెడ్ ఉన్నవి కూడా మేడం మాకు ఫార్వర్డ్ చేస్తున్నారు. ఏదైనా లీగల్ ఇష్యూస్ డెఫిషియన్సీస్ ఉన్నవి మేము దాన్ని టేకప్ చేయడం జరుగుతుంది. ఎవరికి కూడా మన సొసైటీలో ఉన్న వాళ్ళందరికీ సమాన హక్కులు, సమాన రంగంలో అన్నీ ఉంటాయి. కాబట్టి మీకు తెలిసిన విజ్ఞానాన్ని వాళ్ళందరికీ చెప్పి ఎవరు ఏ విధంగా కూడా వెనుకబడి ఉండి ఇబ్బంది పడకుండా ఉండేలాగా చూడండి. మీ బాధ్యతను మీరు నెరవేర్తించండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ మనం ఆర్గనైజ్ చేసుకుంటున్నాం. ఈ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా విచ్చేసిన మన డిస్ట్రిక్ట్ జడ్జ్ మేడం గారికి, అట్లానే ఎస్పీ గారికి, డయాస్ మీద ఉన్న డిస్ట్రిక్ట్ అఫీషియల్స్, ఇక్కడ ఉన్న మండల్ లెవెల్, అలానే ఇక్కడికి విచ్చేసిన మహిళా పోలీస్ టీం, ప్రెస్ అందరికీ కూడా నమస్కారం. కిషోర్ వికాసం ప్రోగ్రామ్ గురించి ఇంతకు ముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా మీకు చాలా అర్థమైనట్టుగానే చెప్పారు. ఇప్పుడు మనం జనరల్గా ఏదైనా ఒక సమస్య ముఖ్యంగా చెప్పాలి అంటే ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ని ఒక డౌరీ డెత్ అయినప్పుడు అప్పుడు మన అందరం కూడా డౌరీ యాక్ట్ గురించి, డౌరీ డెత్ ఎందుకు జరిగింది, దానికి సంబంధించిన ఇంక్వెస్టా, మెజిస్ట్రియల్ ఎంక్వైరీనా, అదర్వైజ్ అదొక అడ్వాన్స్ న్యూస్ ఐటమ్ వస్తే దానికి మనం ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాం. దానికి దగ్గరలో ఎవరైనా ఉండేవాళ్ళు ఉంటే కొంత కన్సర్న్ చూపించి ఇది జరగకుండా ఉండాలి అని అనుకుంటాం. అలానే చైల్డ్ మ్యారేజెస్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా చైల్డ్ మ్యారేజ్ ఎందుకు జరిగింది, ఎందుకు ఆపలేకపోయాం, రీజన్స్ ఏంటి, ఇలా ఆలోచిస్తూ ఉంటాం. అలానే ఇఫ్ ఇట్ ఈస్ ట్రాఫికింగ్, అదర్వైజ్ ఒక డొమెస్టిక్ వైలెన్స్ కేస్, అలానే సమ్ కైండ్ ఆఫ్ అబ్యూస్ అగైన్స్ ద గర్ల్స్. సో ఇవన్నీ కూడా ఒక సమస్య మనకి పైకి ప్రొట్రూడ్ అయినప్పుడు మాత్రమే దాని గురించి ఆలోచించడం, దాన్ని కండెమ్ చేయడానికి ఏం చేయాలి, అదర్వైజ్ దాని యొక్క హిస్టరీ గురించి ఆలోచించడం, వాట్ టు డూ నెక్స్ట్, వాట్ ఆర్ ద కాజెస్, రీజన్స్ అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ అది రాకుండా ఉండాలి అని అంటే ప్రివెన్షన్ గురించి మనం చాలా తక్కువగా ఆలోచిస్తాం. సో మనం ఇంతకుముందు మాట్లాడుకున్న సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఆ సమస్యలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళలో చాలా చైతన్యం, అవగాహన రావాలి. సో దానికోసమే ఆ సమస్యలకి ఎవరైతే గురి అవుతున్నారో వాళ్ళని ఎర్లీ స్టేజ్లో ఎక్విప్ చేసి సమస్యల్ని ఎదుర్కొనేటట్టుగా చేయడానికే ఈ ప్రోగ్రామ్ మనం చేస్తున్నాం. సో అడాలసెన్స్ గర్ల్స్ అనేది యాక్చువల్గా అది చాలా ఇంపార్టెంట్ స్టేజ్ ఇన్ గర్ల్స్ లైఫ్. సో ఒక ఉమెన్ లైఫ్ సైకిల్ తీసుకుంటే అడాలసెన్స్ లో ఫిజియలాజికల్గా, ఫిజికల్గా, సైకలాజికల్గా చాలా చేంజెస్ కనిపిస్తూ ఉన్న ఫేజ్ అది. సో ఆ టైంలో అమ్మాయిలు కానీ అదర్వైజ్ అబ్బాయిలు కానీ అన్నీ వాళ్ళకి తెలుసు. అమ్మ నాన్న, టీచర్స్, ఎల్డర్స్ వీటన్నిటికన్నా వాళ్ళ నాలెడ్జే చాలా ఎక్కువ అనే దృక్పథంతో ఉంటారు. రెండో విషయం, మేబీ బికాస్ ఆఫ్ ద హార్మోన్స్ ఇంపాక్ట్ వాళ్ళు ఒక సూడో వరల్డ్లో ఉంటారు. సో వాళ్ళ ప్రపంచం అంతా పాజిటివ్గానే కనిపిస్తూ ఉంటారు. అండ్ థర్డ్ ఇష్యూ, చాలా సైకలాజికల్ ఇష్యూస్ వస్తాయి. సో సమ్ ఆర్ టూ కాన్ఫిడెంట్, సమ్ ఆర్ టూ లో, అసలు వాళ్ళకి సెల్ఫ్ ఎస్టీమ్ ఇష్యూస్ వస్తాయి. తర్వాత సైకోసోమాటిక్ ఇష్యూస్ వస్తాయి. దాని తర్వాత ఫోర్త్ ఇష్యూ, ప్రలోభాలకి ఎక్కువగా లోనయ్యే ఫేజ్ కూడా అదే.
మేబీ వాళ్ళకి ఇనఫ్ మెచ్యూరిటీ ఉండకపోవడం అండ్ వాళ్ళకున్న అప్పటికున్న సైకలాజికల్ ఇష్యూస్ వలన ప్రలోభాలకు కూడా ఎక్కువగా వాళ్ళు లోన్ అవుతారు. దాని తర్వాత 5th, వాళ్ళకి ఏ సమస్యని ఎవరి దగ్గరికి తీసుకువెళ్ళాలి, పేరెంట్స్కి చెప్పాల్సింది ఏంటి, టీచర్స్కి చెప్పాల్సింది ఏంటి,